ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనం ప్రతిరోజు ఇంట్లో ఒక చిన్న శుద్ధ స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకుంటే ఎంత ఫలితమో మనందరికీ తెలుసు. స్ఫటికము అనంటే శుద్ధమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, శాంతికి చక్రము అనేటువంటిదిగా పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. అటువంటిది అత్యంత మహాపర్వదినము అనేటువంటిది దశాబ్దాల క్రితం ఏనాడో వచ్చినటువంటి పర్వదినం ఈ నెల 13వ తారీఖు అనగా జూలై 13వ తారీఖు విశేషంగా అర్ధాహోరాత్ర విధానమునందు ఆరుద్ర నక్షత్రము, సోమవారము, మాస శివరాత్రి, ఇందు అమావాస్య మహాపర్వదిన ప్రదోషకాల సమయమునందు ఆవిర్భవించడం అనేటువంటిది మన జన్మల యోగం. ఆ రోజునాడు కాటేదాన్ అయ్యప్ప స్వామి దేవాలయం నందు 1100 స్ఫటిక శివలింగాలతో విశేషంగా కైలాస యంత్రము అనేటువంటి ఒక ప్రస్తారాన్ని ఏర్పాటు చేసి ఆ ఒక్క కైలాస యంత్రమునకు శతరుద్రములతో 12 గంటల సేపు ఏకధాటిగా స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా మానసిక ప్రశాంతత అవసరము, మానసిక ప్రశాంతతే జీవితానికి మూలం అనేటువంటి విషయాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా గోత్రనామములతో ఆ ఒక్క అభిషేకము నుండి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని స్వహస్తాలతో స్వామివారికి 1100 శివలింగాలకి అభిషేకం చేసుకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. స్వస్తి.